respected correspondent Mr. Rajendra Garu of Savitri Bai Phule Vocational Junior College, and all the delegate councillors of Kalvakurti. We cordially invite you all to this program. So, మనము ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒకటి ఈ ఆధునిక కాలంలో మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం దాదాపుగా. అంటే ప్రతి ఒక్క పండగకి ఒక విశిష్టత అనేది ఉంటుంది, isn't it? సో కాబట్టి బతుకమ్మ కూడా మన సంస్కృతి సంప్రదాయాలలో ఒక పండుగ. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ప్రతి శుభకార్యము, ప్రతి పండుగని మనం పూలతో స్టార్ట్ చేస్తాము. అంటే పూలతోనే భగవంతుడిని పూజించడం జరుగుతుంది. అలాంటిది ఒక గౌరీదేవి, ఆదిపరాశక్తి, నవదుర్గ అమ్మవారు, అంటే మన భూమి మీద అమ్మవారు ఒక శక్తి స్వరూపి. ఒక మానవ జన్మమే కాదు, ఎలాంటి జన్మ తీసుకున్నా శిశువులకి జన్మనిచ్చేది ఒక తల్లి, ఒక స్వరూపిణి. అలాంటి అమ్మవారిని మనం రకరకాల పుష్పాలతో పూజించడం జరుగుతుంది. ఆ ఆదిపరాశక్తి కలియుగంలో ఉన్న అన్ని రకాల చెడులను, దుష్ప్రభావాలను ఎలా అంతమొందిస్తుంది అనే ఒక దాంట్లో మనం దసరా పండుగను, అంటే ఈ దుర్గాష్టమితో మొదలుకొని సద్దుల బతుకమ్మ, దసరా తర్వాత దసరా పండుగను జరుపుకోవడం జరుగుతుంది.